డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9వ తరగతిలోని సోషల్లో భారతదేశం పరిమాణం మరియు స్థానం అనే పాఠాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. మన భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. దాదాపు 32,87,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచ పటాన్ని గమనించినట్లయితే మన భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది. ఇది ఉత్తర అర్ధగోళం మరియు తూర్పు అర్ధగోళంలో మన భారతదేశం విస్తరించి ఉంది. భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు, అలాగే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది. 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశ రేఖను కర్కట రేఖ అని అంటారు. ఈ రేఖ భారతదేశాన్ని ఇంచుమించు 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. అంటే ఈ కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా ప్రయాణిస్తుంది. ఇది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం అనే 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. భారతదేశం ఉత్తరం నుండి దక్షిణం వరకు 3,214 కిలోమీటర్లు, తూర్పు నుండి పడమర వరకు 2,933 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అందువలన దేశంలోని వివిధ ప్రాంతాలలో వాతావరణం, ప్రకృతి, పంటలు, జీవన విధానాల్లో గొప్ప వైవిధ్యం కనిపిస్తుంది. భారతదేశానికి ఉన్న మరో గొప్ప విశేషం దాని భౌగోళిక స్థానం. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఇందువలన ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలను కలిపే సముద్ర వాణిజ్య మార్గాల్లో భారత్ ఎంతో ముఖ్యమైన దేశంగా నిలిచింది. అందుకే భారతదేశాన్ని హిందూ మహాసముద్రానికి ద్వారం అని కూడా అంటారు. ఈ వ్యూహాత్మక స్థానం వాణిజ్యం, రక్షణ, అంతర్జాతీయ సంబంధాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యాంశాలు: భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. దేశం మొత్తం విస్తీర్ణం 32,87,000 చదరపు కిలోమీటర్లు. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3,214 కిలోమీటర్ల పొడవు, తూర్పు పడమరలుగా 2,933 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంది. కర్కట రేఖ మన దేశం మధ్య గుండా వెళుతుంది. ఇది 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. హిందూ మహాసముద్రం వలన మన దేశానికి ప్రపంచ వాణిజ్యంలో విశేష ప్రాధాన్యం ఉంది. ధన్యవాదాలు. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.